హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. రాజోల్లో జనసేన పార్టీకి బిగ్ షాక్. మళ్ళీ వైసీపీలోకి వెళ్తున్న కీలక నేత రాజోల్లో మళ్ళీ జనసేన వాళ్ళకి బిగ్ షాక్ తగిలిందంటండి. మళ్ళీ వైసీపీలోకి పోతున్నాడంట. అసలు ఎవడు ఏంటి? వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చివరికి చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో రోజు రోజుకు రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో జనసేన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మళ్ళీ జనసేన పార్టీ వాళ్ళకి ఎదురుదెబ్బ తగిలిందంటండి. జనసేన పార్టీకి బొంతు రాజేశ్వరరావు రాజీనామా చేశాడు. బొంతు రాజేశ్వర అనే వ్యక్తి రాజీనామా చేశాడు జనసేన పార్టీకి. ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. మునిగిపోయి పడవ ఎక్కాడు. మళ్ళీ పోయేగాలం ఉంటారు. ఎవరేం చేస్తాం? ఆయన గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రాపాకను ప్రాధాన్యం ఇవ్వడంతో జనసేన పార్టీలో చేరాడు. జగన్ టికెట్ ఇవ్వకపోవడంతో మళ్ళీ వైఎస్ఆర్సీపీ గూటికి వెళ్తున్నారు. జనసేన యాక్చువల్ టికెట్ ఇవ్వలేదంట, సో జనసేనకు వచ్చాడు. మళ్ళీ ఇక్కడ దెబ్బైంది, మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోతున్నారు. రాజాలో జనసేన పార్టీకి ఎదురు దెబ్బ. వైసీపీలో చేరనున్న బొంతు రాజేశ్వరరావు. ఇతనే బొంతు రాజేశ్వరరావు అంట అతని పేరు. రాజాల టికెట్ రాకపోవడంతో నిర్ణయం అంట. ఏమో మీ పనే బాగుందిరావు, భలే జంప్ అవుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి మరో నేత షాక్ ఇచ్చారు. జనసేన పార్టీకి రాజోల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొంతు రాజేశ్వరరావును రాజీనామా చేశారు. రాజేశ్వరరావుతో పాటు జనసేన సర్పంచ్ కాకర శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు కూడా గుడ్ బై చెప్పారంట. ఈయనతో పాటు ఎవరు? సర్పంచ్ కాకర శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు కూడా బై బై చెప్పారంట. హలో ఏపీ, బై బై వైసీపీ అన్నట్టు జనసేనకి చెప్పారంటే. కానీ మీరు ఎప్పుడైతే వెళ్తున్నారో మీరు బాధపడతారు. చూడండి, మంచి విలువైన పార్టీని పోగొట్టుకుని మునిపై పడవెక్కానని లబో దిబ్బా అని ఏడ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీకు రాసి పెట్టుకోండి. రాజేశ్వరరావుతో పాటు ఇది శాపం కాదు, వాస్తవం, యథార్థం, సత్యం అని చెప్పాము. రాజేశ్వరరావుతో పాటుగా జనసేన నేతలంతా ఇవాళ తణుకులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిపారంట. బొంతు రాజేశ్వరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరిగేషన్ ఇంజనీర్ చీఫ్ గా పనిచేశాడు. ఈయన యాక్చువల్గా ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ గా వర్క్ చేశాడు ఉమ్మడి యూనైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో. వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిగా చెప్తుంటారు. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో చేరగా రాజోల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. యాక్చువల్ రాజోల్ నుంచి 2 సార్లుగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. 19 ఎన్నికల్లో రాజోల్ నుంచి జనసేన తరపున గెలిచిన రాపాక వరప్రసాద్పై కేవలం 800 ఓట్ల తేడాతో బొంతు రాజేశ్వరరావు ఓడిపోయారు. కేవలం లాస్ట్ టైం 2019లో జరిగిన ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ గారి మీద 800 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాక వరప్రసాద్ వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇచ్చారంట. ఇది అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి రాపాకు ప్రాధాన్యత ఇవ్వడంతో బొంతు వర్గీయుల ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసింది. ఆయన ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశాడు. ఆ వెంటనే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరాడు. ఆ పార్టీలు జాయిన్ అయ్యి వెళ్తున్న వీళ్ళందరి మీద క్రిమినల్ కేసెస్ పెట్టాలి. అప్పుడు కానీ సెట్ అవ్వదు మనకి వ్యవస్థ. ఇక్కడ ఉంటే అక్కడ, అక్కడ ఉంటే ఇక్కడ. అప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి కలెక్టర్ అయిపోవచ్చు కదా, ఇంకో డిపార్ట్మెంట్లోకి జంప్ అవ్వచ్చు కదా. ఆ ఫెసిలిటీ ఇక్కడ లేనిది రాజకీయంలోకి ఎలా వస్తున్నాం చెప్పండి? దీనికి ఆలోచించండి. బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీ తరఫున రాజోల్ టికెట్ ఆశించారు. కానీ రిటైర్డ్ ఐఎస్ దేవ వరప్రసాద్ కు టికెట్ కేటాయించడంతో బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయాడంట. సో ఈయన టికెట్ రాలేదని వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ రావాలంటే మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోయాడంట. గతంలో ఈయన ఇంజనీరింగ్ చీఫ్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వర్క్ చేశాడు. మళ్ళీ మునిపై పడవ ఎక్కాడంటే ఈయన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ గా చెప్తాను, ఇలాంటి యదవల్ని ఎంకరేజ్ చేయకండి. అనవసరంగా మీ పార్టీ విలువ పోతుంది. వీళ్ళు ఉండి క్యాండిడేట్ జంపు జిల్లాని బ్యాచ్లు ఇవి. చూద్దాం ఇప్పుడు సిద్ధమంటున్న జగన్ ఎవరు గెలుస్తారు లేదా. నేను చెప్తాను కదా, ఈసారి ఎన్నికల ఆంధ్ర రాష్ట్ర ప్రజల వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతుంది. ఇది తథ్యం 3 సార్లు చెప్పా, రాసి పెట్టుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.